Good morning, my dear students. In this video, fructose open chain structure. సో ఫ్రక్టోజ్ యొక్క వివృత శృంఖల నిర్మాణాన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రక్టోజ్ ఇట్ ఈజ్ ఏ మోనోసాకరైడ్. ఇది C6H12O6 అణు ఫార్ములాను కలిగి ఉన్న ఈ మోనోసాకరైడ్ ఇట్ ఈజ్ ఏ కీటోజ్. సో కీటోజు ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి? 6 కాబట్టి ఇట్ ఈజ్ హెక్సోజ్. సో ఈ ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణాన్ని వివరించుకోవాలి. సో నిర్మాణం 3 పార్ట్స్ ఉన్నాయి. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్, మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ యొక్క వివృత శృంఖల నిర్మాణము, ఫ్రక్టోజ్ యొక్క అణువిన్యాసము, ఫ్రక్టోజ్ యొక్క వలయ నిర్మాణం. సో వివృత శృంఖల నిర్మాణము, అణువిన్యాసము, వలయ నిర్మాణం. సో దీంట్లో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఫస్ట్ రోమన్ వివృత శృంఖల నిర్మాణం, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ డిస్కస్ చేద్దాం. సో ఈ రోమన్ 1 కింద 5 పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ పాయింట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఫ్రక్టోజ్ యొక్క అణు ఫార్ములా మూలకాల విశ్లేషణ ఆధారంగా, సో ఎలిమెంటల్ అనాలిసిస్ను బేస్ చేసుకొని ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజు C6H12O6 అని కనుగొన్నారు. సో ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్ ఈజ్ C6H12O6. సో అణు ఫార్ములా C6H12O6 అని కనుక్కున్నారు. సెకండ్ పాయింట్ ద ప్రజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్, 5 OH ప్రమేయాలు ఉన్నవి అని నిర్ణయించుట. సో ద ప్రజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ 1 mole of fructose is reacting with 5 moles of acetic anhydride. 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో 1 mole ఫ్రక్టోజు చర్య జరిపి పెంటా అసిటైల్ డెరివేటివ్ ఏర్పరుస్తుంది. సో 1 mole of fructose is reacting with 5 moles of acetic anhydride and forms పెంటా అసిటైల్ డెరివేటివ్. సో 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో పెంటా అసిటైల్ డెరివేటివ్ ఫామ్ అయింది. అంటే సో దీని మీనింగ్ ఏమి అంటే 1 mole రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఫ్రక్టోజు 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ చర్యలో పాల్గొంటున్నాయి. అంటే దాని అర్థము ఖచ్చితంగా ఫ్రక్టోజ్ అణువులో 5 OH ప్రమేయాలు ఉంటేనే అది చర్యలో 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్తో చర్యలో పాల్గొనగలుగుతుంది. సో కాబట్టి ఈ చర్యను బట్టి, అంటే పెంటాసిటైల్ డెరివేటివ్ ఫార్మేషన్ను బట్టి నేను ఏం కన్ఫర్మ్ చేస్తాను అంటే ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ఇట్. 5 OH ప్రమేయాలు ఉన్నవి అని నిర్ధారిస్తాను. సో 1 mole of fructose is reacting with 5 moles of acetic anhydride. It indicates the presence of 5 OH functional groups in fructose. Next, the position of that 5 OH functional groups. సో 5 OH ప్రమేయాలు ఎక్కడ జతకూడినవి? సో ఈచ్ కార్బన్ మీద OHలు ఉన్నాయా? 2 OHలు ఒకే కార్బన్ మీద జతకూడుతూ ఉన్నాయా? లేదా 3 OH ప్రమేయాలు ఒక్కొక్క కార్బన్కు జతకూడి ఉన్నాయా అంటే, సో హియర్ ద ఫ్రక్టోజ్ ఇట్ ఈజ్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. సో ఇది స్థిరమైన అణువు. సో స్టేబుల్ అని ఎప్పుడు అంటాము అంటే, సో ఇఫ్ ఈచ్ OH ఫంక్షన్ గ్రూప్ ఇఫ్ ఇట్ ఈజ్ లింక్డ్ విత్ 1 కార్బనేట్. సో ఒక్కొక్క కార్బన్కు ఒక్కొక్క OH ఫంక్షన్ గ్రూప్ జత కూడితేనే దానికి స్థిరత్వం అనేది వస్తుంది ఫ్రక్టోజ్ అణువుకు. కాబట్టి సో బికాస్ ఆఫ్ స్టెబిలిటీ ఇండికేట్స్ దట్ ఫ్రక్టోజ్ ఈజ్ ఇన్ ఫ్రక్టోజ్ ఈచ్ కార్బన్ ఈజ్ లింక్డ్ విత్ ఈచ్ OH ఫంక్షన్ గ్రూప్. ఒక్కొక్క కార్బను ఒక్కొక్క OH ప్రమేయాన్ని జతకూడి ఉంటేనే అక్కడ మనకు 5 OHలు ఉన్న ఫ్రక్టోజు అణువు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. కాబట్టి దాని మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 అన్నాము. అంటే 5 OH ప్రమేయాలు ఉన్నాయి. ఆ 5 OH ప్రమేయాలు ఖచ్చితంగా ఒక్కొక్క కార్బన్ మీద ఒక్కొక్క ఫంక్షన్ గ్రూప్ OH ఉంటేనే దానికి స్టెబిలిటీ అనేది అక్కడ కన్ఫర్మ్ అయ్యింది.
So in fructose, each carbon is carrying one OH functional group. So thereby the stability is maintained in this fructose molecule. సో ఇది సెకండ్ పాయింట్. అంటే రెండు ఫ్రక్టోజ్ అణువు సెకండ్ పాయింట్ కింద ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్. దానికి కన్ఫర్మేషన్గా అసిటిక్ అన్హైడ్రైడ్తో రియాక్షన్. సెకండ్ పొజిషన్ కింద ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఇట్ ఈస్ ఎ స్టేబుల్ మాలిక్యూల్. సో దాని స్టెబిలిటీని బేస్ చేసుకొని పొజిషన్ కన్ఫర్మ్ చేసినాము. ఒక్కొక్క కార్బన్ మీద ఈచ్ కార్బన్ క్యారీయింగ్ 5 కార్బన్ ఆటమ్స్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్తో లింక్ అయి ఉన్నాయి అని మనము సెకండ్ పాయింట్ కింద కన్ఫర్మ్ చేస్తాం. సో నెక్స్ట్, ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కార్బొనైల్ గ్రూప్. సో థర్డ్ పాయింట్ కింద ఫ్రక్టోజు కార్బొనైల్ సమూహాన్ని కలిగి ఉన్నది అని నిర్ణయించుట. సో ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కార్బొనైల్ గ్రూప్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. సో దాని మా అణువులో కార్బొనైల్ సమూహం ఉన్నది అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తాము అంటే, సో మన కార్బొనైల్ గ్రూప్ ఇచ్చే రియాక్షన్స్ను ఇది పాజిటివ్ రియాక్షన్స్ ఇది అలా. సో ఒకటి మనము కార్బొనైల్ గ్రూప్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. సో న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్, నెక్స్ట్ కండెన్సేషన్ విత్ అమ్మోనియా డెరివేటివ్స్, ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్. సో కార్బొనైల్ గ్రూప్ ఉంటే ఫ్రక్టోజు అడిషన్ రియాక్షన్స్లోనే పార్టిసిపేట్ చేయాలా, కండెన్సేషన్ రియాక్షన్స్లోనే పార్టిసిపేట్ చేయాలా, ఆక్సిడేషన్, రిడక్షన్. మరి కార్బొనైల్ గ్రూప్ ఉంటే ఫ్రక్టోజ్ ఈ రియాక్షన్స్ని ఇవ్వాలా. సో ఫ్రక్టోజ్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్ సయనైడ్. సో ఫ్రక్టోజ్ 1 mole of fructose is reacting with 1 mole of hydrogen cyanide and forms cyanohydrin as addition product. సో 1 mole ఫ్రక్టోజు 1 mole హైడ్రోజన్ సైనైడ్తో సంకలన ఉత్పన్నాన్ని సయనోహైడ్రిన్ని ఏర్పరుస్తుంది. సయనోహైడ్రిన్ అంటే ఫ్రక్టోజు HCnతో C డబుల్ బాండ్ ఓ ఉంది కదా, C డబుల్ బాండ్ ఓతో HCn సంకలనం చెంది న్యూక్లియోఫిలిక్ సంకలన చర్య జరిపి సయనోహైడ్రిన్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది. అంటే న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలో పాల్గొనింది. రెండవది విత్ హైడ్రాక్సిలమిన్, ఇట్ ఈజ్ అండర్గోయింగ్ కండెన్సేషన్ విత్ హైడ్రాక్సిలమిన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైమ్ డెరివేటివ్. సో ఫ్రక్టోజు హైడ్రాక్సిలమిన్తో సంగణనము చెంది ఒక నీటి అణువును కోల్పోయి ఆక్సైమ్ డెరివేటివ్, ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సో సయనోహైడ్రిన్ ఫార్మేషన్ అడిషన్ ప్రోడక్ట్గా, కండెన్సేషన్ ప్రోడక్ట్గా ఆక్సైమ్ డెరివేటివ్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇట్ ఈస్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్ సైనైడ్ అండ్ ఆల్సో అండర్గోయింగ్ కండెన్సేషన్ విత్ అమోనియా డెరివేటివ్ హైడ్రాక్సిలమిన్ అండ్ ఫార్మింగ్ ఆక్సైమ్ డెరివేటివ్. సో ఈ రెండు రియాక్షన్స్ను బట్టి, అంటే న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షను, ఒకటి కండెన్సేషన్ రియాక్షన్. సో ఈ బోత్ రియాక్షన్స్ను బేస్ చేసుకొని ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కార్బొనైల్ గ్రూప్ అని మనము కన్ఫర్మ్ చేస్తాం. సో ఫ్రక్టోజు HCnతో న్యూక్లియోఫిలిక్ సంకలన చర్య, హైడ్రాక్సిల్ అమీన్తో సంగణనము జరిపి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది అంటే ఖచ్చితంగా ఫ్రక్టోజ్ అణువులో కార్బొనైల్ సమూహము ఉన్నది అని కన్ఫర్మ్ అవుతుంది. సో నెక్స్ట్, అది కార్బొనైల్ గ్రూపు ఆల్డిహైడ్ గ్రూపా కీటోన్ గ్రూపా? సో ఆల్డిహైడ్ గ్రూపా కీటోన్ గ్రూపా మనకు ఉండేది కార్బొనైల్ గ్రూప్ ఫ్రక్టోజ్లో అనేది నిర్ధారణ చేయడానికి సో నెక్స్ట్ ఏం చేసినాను అంటే ఆక్సిడేషన్ రియాక్షన్కి వెళ్ళాను. సో ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈజ్ బ్రోమిన్ వాటర్. సో బ్రోమిన్ జలముతో ఫ్రక్టోజు ఆక్సీకరణం జరగడం లేదు. ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఒకటి. ఫ్రక్టోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈజ్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఫార్మింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మిక్చర్. సో ఫ్రక్టోజు బ్రోమిన్ జలముతో బలహీనమైన బ్రోమిన్ జలముతో ఆక్సీకరణము చెందడం లేదు. సో ఫ్రక్టోజు బలహీనమైన ఆక్సీకరణి బ్రోమిన్ జలముతో ఆక్సీకరణం చెందడం లేదు. కానీ ఫ్రక్టోజు బలమైన ఆక్సీకరణి గాఢ నత్రిక్ ఆమ్లం సమక్షంలో ఆక్సీకరణము చెంది కార్బాక్సిలిక్ ఆమ్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. మరి ఏర్పడిన కార్బాక్సిలిక్ ఆమ్లాలు అబ్జర్వ్ చేస్తే
ఏ ఒక్క కార్బాక్సిలిక్ ఆమ్లము దాని క్రియాజనకం ఫ్రక్టోజ్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయి? 6 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. మరి ఏర్పరిచిన కార్బాక్సిలిక్ ఆమ్లాలను అబ్జర్వ్ చేస్తే వేటికి 6 కార్బన్ పరమాణువులు లేవు. అంటే సమాన కార్బన్ పరమాణువులు ఉన్న డైకార్బాక్సిలిక్ ఆమ్లాలు ఇక్కడ మనకు ఏర్పడలేదు. సో ఒకటి గ్లైకోలిక్ యాసిడ్ ఫామ్ అయితే రెండవది టార్టారిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో ఫ్రక్టోజ్లో 6 కార్బన్ యాటమ్స్ ఉంటే గ్లైకోలిక్ యాసిడ్లోన 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి, టార్టారిక్ యాసిడ్లో 4 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. అంటే 6 కార్బన్ యాటమ్స్ ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్ మనకి ఇక్కడ ఏర్పడలేదు. సో ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బ్రోమిన్ వాటర్ అండ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈస్ concentrated nitric acid and forming a carboxylic acid mixture which is not having same carbon atoms. సో సమాన సంఖ్యలో కార్బన్లు ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ కాలేదు. గ్లైకోలిక్ యాసిడ్లో 2 కార్బన్ యాటమ్స్ ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, 4 కార్బన్ యాటమ్స్ ఉన్న టార్టారిక్ యాసిడ్ ఫామ్ అయినాయి, కానీ 6 కార్బన్ యాటమ్స్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనకు ఫామ్ కాలేదు. సో ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ను బేస్ చేసుకొని మనము ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అని కొంతవరకు మనము కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే with Tollens reagent. Fructose is not undergoing oxidation with Tollens reagent. Fructose is not undergoing oxidation with Fehling's reagent. So Tollens, Fehling's important reagents, అది ఆల్డిహైడ్ కీటోన్ ఐడెంటిఫై చేశారు. మరి టొలెన్స్ రియేజెంట్తో అది ఆక్సిడైజ్ అవ్వడం లేదు, ఫెహలింగ్స్ రియేజెంట్తో కూడా ఆక్సిడైజ్ అవ్వడం లేదు. అంటే టొలెన్స్ ఫెహలింగ్స్తో ఆక్సిడేషన్ రియాక్షన్ ఇవ్వడం లేదు ఫ్రక్టోజ్ అంటే కంపల్సరీగా ఏం చెప్పొచ్చు? Fructose molecule is having ketone functional group, so that's why it is not undergoing oxidation with tollens and as well as Fehlings అని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. నెక్స్ట్ fructose molecule is not undergoing oxidation with Fehlings. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఇట్. సో కీటోన్ ప్రమేయం ఉంది అనేందుకు మనం ఏమేమి రియాక్షన్స్ని యూజ్ చేసినామంటే ఆక్సిడేషన్ విత్ బ్రోమిన్. సో ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ బ్రోమిన్. ఎందుకు? కీటోన్ ఈజ్ హ్యావింగ్ లెస్సర్ రియాక్టివిటీ కంపేర్డ్ విత్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్తో పోలిస్తే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్కు రియాక్టివిటీ తక్కువ. సో కాబట్టి అవి వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో ఆక్సిడైజ్ కావు. నెక్స్ట్ కాబట్టి బ్రోమిన్ వాటర్తో అది ఆక్సిడైజ్ కావడం లేదు. రెండవది ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ మిక్చర్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ సేమ్ కార్బన్ ఐటమ్స్. సో డైకార్బాక్సిలిక్ యాసిడ్ మిశ్రమం అయితే ఏర్పడింది, కానీ అవే సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్ కూడా ఇక్కడ ఏర్పడలేదు. ఫామ్ అయ్యేది కూడా గ్లైకోలిక్ యాసిడ్ ఫామ్ అయింది, రెండవది టార్టారిక్ యాసిడ్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ అండర్గోయింగ్ oxidation with Fehling's reagent as well as with Fehling's reagent as well as with Tollens reagent. సో టొలెన్స్ కారకంతో ఆక్సిడైజ్ కావడం లేదు, ఫెహలింగ్స్ కారకంతో కూడా ఆక్సిడైజ్ కావడం లేదు. అంటే ఖచ్చితంగా ఫ్రక్టోజ్ మాలిక్యూల్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది అని మనం ఈ రియాక్షన్స్ని బట్టి కన్ఫర్మ్ చేస్తాం. సో ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కీటోన్ గ్రూప్ ఇన్ ఫ్రక్టోజ్. మరి ఆ కీటోన్ గ్రూప్ ఉంటే ద పొజిషన్ ఆఫ్ ద కీటోన్. సో పొజిషన్ ఆఫ్ కీటోన్ ఎక్కడ ఉంది? సో స్థానంను నిర్ణయించాల. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్లో సి. సో ద ప్రెజెన్స్ ఆఫ్ కీటోన్ గ్రూప్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ కీటోన్ ఇన్ ద ఫ్రక్టోజ్ మాలిక్యూల్. సో ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ లేదా సోడియం బోరోహైడ్రైడ్ ఆర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో సోడియం బోరోహైడ్రైడ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ప్రెజెన్స్లో ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్, కంప్లీట్ రిడక్షన్ అండ్ ఫార్మ్స్ సార్బిటోల్ అండ్ మానిటోల్. సో ఫ్రక్టోజు సోడియం బోరోహైడ్రైడ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ల సమక్షంలో క్షయకరణము చెంది సార్బిటోల్ మానిటోల్ను ఏర్పరుస్తున్నాయి. సార్బిటోల్ మానిటోల్లు ఏర్పడుతున్నాయి అంటే ఫ్రక్టోజ్ అణువు సోడియం బోరోహైడ్రైడ్ సమక్షంలో కానీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో కానీ రిడక్షన్ జరిపి 6 కార్బన్ యాటమ్స్ ఉన్న సార్బిటోల్స్ మానిటోల్స్ అనే 2 ఐసోమర్స్ ఫామ్ అవుతున్నాయి. 2 ఐసోమర్స్ ఫామ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్న
రిడక్షన్లో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ అయితే ఫామ్ అయినాయి, కానీ 2 ఐసోమర్స్ ఇక్కడ ఫామ్ అయినాయి. సో సార్బిటోల్, మానిటోల్ 2 ఐసోమర్స్, 2 సాదృశ్యకాలు అయితే మనకి ఏర్పడినాయి. అంటే రెండవ కార్బన్ అసిమెట్రీ అవ్వడం వల్ల మనకు 2 ఐసోమెరిక్ రిడక్షన్ ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి, సార్బిటోల్ అండ్ మానిటోల్. సో ఫ్రక్టోజ్ క్షయకరణం చెందినప్పుడు సో 2 సాదృశ్యకాలు ఫామ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ హ్యావింగ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ సెకండ్ కార్బన్ యాటమ్ అని కన్ఫర్మ్ చేస్తాం. సో రెండవ కార్బను అసిమెట్రీ అవడం వల్ల మనకు అసౌష్ఠవత ఎప్పుడు వస్తుంది అంటే అది రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు HOH అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనకు అది అసిమెట్రిక్ కార్బన్ అయింది. ABCD కదా, Cకి ABCD ఉంటే దాన్ని అసౌష్ఠవ కార్బన్ అంటాము. సో అట్లాగా సెకండ్ కార్బను ఇక్కడ మనకు అసిమెట్రీ అవడం వల్ల 2 రిడక్షన్ ప్రోడక్ట్స్గా సార్బిటోల్ అండ్ మానిటోల్ ఐసోమర్స్ ఫామ్ అయినాయి. సో కాబట్టి సెకండ్ కార్బన్ ఈజ్ కీటోన్ అని మనము కన్ఫర్మ్ చేస్తాం. సో ఫ్రక్టోజ్ క్షయకరణం చెంది ఏర్పరిచిన సాదృశ్యకాలు సార్బిటోల్, మానిటోల్లో రెండవ కార్బన్ మీద HOH అమరిక డిఫర్ అవుతుంది కాబట్టి అవి సాదృశ్యకాలను ఏర్పరిచింది. అంటే సెకండ్ కార్బన్ ఏమవుతుంది, క్షయకరణంలో ఇన్వాల్వ్ అయింది. సెకండ్ కార్బన్ క్షయకరణంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే మనకు సెకండ్ కార్బన్ మీద అసిమెట్రీ ఫామ్ అయి మనకు 2 ఐసోమర్స్ 2 సాదృశ్యకాలు ఏర్పడినాయి అని, కీటోన్ ప్రమేయం రెండవ కార్బన్లోనే ఉంది అని మనము ఈ రియాక్షన్ బట్టి కన్ఫర్మ్ చేస్తాం. అయితే నెక్స్ట్ పొజిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ అంటే థర్డ్ పాయింట్ కింద కార్బొనైల్ గ్రూప్ ఉంది అని చెప్పాలా, కార్బొనైల్ గ్రూప్ కీటోన్ ఉంది అని చెప్పాలా, మూడవ పాయింట్ కింద కీటోన్ ఈ స్థానం కూడా కన్ఫర్మ్ చేయాలి. అంటే థర్డ్ పాయింట్ కింద 3 పాయింట్స్. సో థర్డ్ పాయింట్ కింద 3 పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఫోర్త్ వన్ ఈజ్ fructose is undergoing complete reduction with in presence of red phosphorus and concentrated hydrogen iodide and forms N-hexane. సో ఫ్రక్టోజు ఎర్ర భాస్వరం మరియు గాఢ హైడ్రోజన్ అయోడైడ్ సమక్షంలో సంపూర్ణ క్షయకరణం చెంది N-hexane ఏర్పరిచింది. సో ఫ్రక్టోజ్ ఈజ్ అండర్గోయింగ్ కంప్లీట్ రిడక్షన్ విత్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ అయోడైడ్ అండ్ ఫామ్ N-hexane. అంటే 6 కార్బన్ ఐటమ్స్ ఉన్న N-hexane ఫామ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం కంక్లూడ్ అవుతుందంటే 6 కార్బన్ ఐటమ్స్ ఓపెన్ చైన్స్లో ఉంటేనే, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉంటేనే మనకు N-hexane ఫామ్ అవుతుంది. సో ఇట్ కంక్లూడ్స్ దాట్ ఫ్రక్టోజ్ ఈజ్ ఇన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, వివృత శృంఖల నిర్మాణంలో ఉంది అని మనము కన్ఫర్మ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ఆల్ ద అబౌవ్ రియాక్షన్స్, సో ఆ పైన చెప్పిన 4 పాయింట్స్ను బేస్ చేసుకొని బేర్ ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చర్ను మనం ఫ్రక్టోజ్కు డ్రా చేసుకుంటే సో ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ డీఫ్రక్టోజు. సో ఇది ఎవరు ప్రపోజ్ చేసినారు, బేర్ ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్లో 3rd కార్బన్, 4th కార్బన్, 5th కార్బన్ ఆర్ గెటింగ్ అసిమెట్రీ. సో 3వ కార్బన్, 4వ కార్బన్, 5వ కార్బన్కు అసౌష్ఠవత అనేది ఏర్పడుతుంది. 3, 4, 5. సో 3rd కార్బన్, 4th కార్బన్, 5th కార్బన్ ఆర్ గెటింగ్ అసిమెట్రిక్ కార్బన్స్. సో దీస్ 3 కార్బన్ ఐటమ్స్ ఆర్ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్. సో ఇది ఎవరు ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చరు, బేర్ ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చర్. సో ఇది ఫ్రక్టోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటే 5 పాయింట్స్. 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ మాలిక్యులర్ ఫార్ములా, సెకండ్ పాయింట్ ప్రెజెన్స్ అండ్ పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షన్ గ్రూప్స్, థర్డ్ పాయింట్ ప్రెజెన్స్ అండ్ పొజిషన్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ దట్ ఈస్ కీటోన్. నెక్స్ట్ 4th పాయింట్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ను కన్ఫర్మ్ చేసే రిడక్షన్ రియాక్షన్. 5th పాయింట్ కింద బేర్ ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చర్. సో ఇది ఫ్రక్టోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్, వివృత శృంఖల నిర్మాణము, ఫ్రక్టోజ్ అణువు యొక్క వివృత శృంఖల నిర్మాణం. సో ఇది రోమన్ 1. థ్యాంక్ యూ.